హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం ఏంటంటే డైలీ రెగ్యులర్గా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వచ్చు, లేదు అంటే అకౌంట్స్ రిలేటెడ్ పర్సన్స్ కానివ్వచ్చు, చాలా మంది ఏం చేస్తారంటే షేర్ మార్కెట్ గురించి ఎక్కువగా మనం షేర్స్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ప్రాఫిట్లో మనం ఉండొచ్చు అని చేస్తూ ఉంటారు కొంతమంది. దానిపైన ఖచ్చితంగా చాలా జ్ఞానం తెలిసి ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అందులో సక్సెస్ అవుతారని కొంతమంది చెప్తారు. కొంతమంది మాత్రం పాపం నాలాంటి వాళ్ళు అయితే పాపం షేర్ మార్కెట్లో షేర్స్ చేస్తే ఖచ్చితంగా అమౌంట్ వస్తదేమో అని చెప్పి చాలామంది బోల్తా పడుతూ ఉంటారు. సో, ఎక్కువగా ట్రూ కన్నా ఎక్కువగా ఫేక్ జరిగేది చాలా ఎక్కువుంటుంది. సో, మరి ఈరోజు నాతో పాటు శర్మ గారున్నారు. సో, సార్‌తో మాట్లాడి అసలు షేర్ మార్కెట్ ఏంటి? ఇండియన్ మార్కెట్ ప్రెజెంట్ ఎలా ఉంది? ఈ అప్ అండ్ డౌన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. హలో సార్. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్. సార్, షేర్ మార్కెట్స్ అనే దాని మీద చాలామంది రెగ్యులర్‌గా చిన్నవాళ్ళ దగ్గర నుండి అంటే యంగర్ యూత్ దగ్గర నుంచి చాలా సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్‌మెంట్ వరకు చాలామంది షేర్స్ చేస్తూ ఉంటే ప్రాఫిట్‌లో ఉంటామంటూ షేర్స్ చేస్తూ ఉంటారు. సక్సెస్ అయిన రేట్ 10% ఉంటే ఫెయిల్యూర్ అయిన రేట్ 90% ఉంటుంది. సో, దాని గురించి ఏం చెప్తారు? ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక పెక్యులియర్ మార్కెట్ అమ్మా. హ్మ్. బిఫోర్ ఎంటరింగ్ ద మార్కెట్ డెఫినెట్లీ యూ షుడ్ నో సంథింగ్ అబౌట్ ది షేర్ మార్కెట్ హ్మ్. ఆర్ స్టాక్ మార్కెట్. హ్మ్. అదర్వైజ్ యూ కెనాట్. ఇప్పుడు దేర్ మే బి సమ్ పీపుల్ ఎక్సెప్షనల్ వేర్ పీపుల్ మస్ట్ హ్యావ్ ఎంటర్డ్ అండ్ మేడ్ సమ్ మనీ. హ్మ్. But at the same time, as you rightly said, there are many people anticipating a big profits will enter into the market, ultimately run into losses. బేసికలీ ఏం జరుగుతుందంటే వీళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువగా తెలియకపోవడం. హ్మ్. స్టాక్ మార్కెట్లో ఫస్ట్ పర్టికులర్గా ఎంటర్ కావాలంటే ఆ స్టాక్స్ ఏంటి, వాటి ఫండమెంటల్స్ ఏంటి, వాటి టెక్నికల్స్ ఏంటి అనేది మొట్టమొదటి తెలుసుకోవాలి. హ్మ్. ఫండమెంటల్స్ అంటే మీకు తెలుసు, జనరల్గా ప్రాఫిట్ ఎంత, సేల్స్ ఎంత, మార్జిన్స్ ఎంత, ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ దట్ కమ్ ఇన్ టు ఫండమెంటల్స్. యెస్. వేరస్ టెక్నికల్స్లో హౌ ద షేర్ మార్కెట్ ఇస్ మేడ్, ఇది బేసికలీ సమ్ ఆఫ్ ది ట్రెండ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది టెక్నికల్ ఇష్యూస్ ఆఫ్ ది మార్కెట్. These two trends will definitely describe something about this stock market. And they are true to the extent of 60% only. If a technical man కనుక 60% సక్సెస్ అచీవ్ చేస్తే, 60% అతను చెప్పిన కరెక్ట్ అయితే, అతను ఈస్ ఎ గ్రేట్ టెక్నికల్ మ్యాన్ కింద లెక్క. Because they cannot be, nobody can predict this market. This market is altogether different from all other markets. Because if somebody is able to predict this market, he can sell off all his properties and put that money in the market and earn a lot of profits. So that is not the way this market works. బేసికలీ ఒకరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వరూ కూడా ఈ మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేరు. ఈ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది చెప్పలేరు. అది ఎట్లా మూవ్ అవుతుందో కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఈ టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఈ టెక్నికల్ పాయింట్స్ కానీ, ఈ ఫండమెంటల్స్ పాయింట్స్ కానీ, ఈ కంపెనీస్ గురించి కనుక తెలుసుకుంటే యూ కెన్ మేక్ అన్ ఎంట్రీ ఇన్ టు ది మార్కెట్. అండ్ మీరు కొద్దిగా ఆ మార్కెట్లో కొద్దిగా సంపాదించడానికి కానీ, కొద్దిగా అనుభవం రావటానికి కానీ ఆస్కారం బాగా ఉంటుంది. ఎందుకంటే ఏమీ తెలియకుండా ఎంటర్ అయిపోయి ఎవరో ఒకరు చెప్తారు. రోజు మీకు మార్కెట్లో చాలామంది చాలా మెసేజెస్ పంపిస్తూ ఉంటారండి. అవును. ఇది కొనండి, అది కొనండి, అట్లా కనుక పోతే మార్కెట్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం. కానీ ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఏదో ఒకటి బాగా ఒక స్టాక్ని పర్టికులర్ టైంలో కొని అది బాగా పెరిగి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ఎక్సెప్షన్ బట్టి ప్రతి ఒక్కళ్ళు మార్కెట్కి ఎంటర్ కావటం అనేది తప్పు. ఈ మార్కెట్ని కొద్దిగా స్టడీ చేయకుండా ఎంటర్ అవ్వటం అనేది చాలా బ్లండరు, పొరపాటు. ఇట్లాంటి బ్లండర్స్ చేసి ఏదో సంపాదిద్దామని పోతే ఉన్నది కూడా పోతుంది. యెస్. యెస్. అంటే చాలామంది సార్ ఈ షేర్ మార్కెట్స్‌లో, స్టాక్ మార్కెట్స్‌లో మనీ ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి లాస్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనబడుతోంది ప్రెజెంట్ సొసైటీలో. అయితే ఇప్పుడు చాలా వరకు మనకి ప్లే స్టోర్ కానివ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కానివ్వచ్చు, ఫేస్‌బుక్‌లో కానివ్వచ్చు, అంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా యాప్స్ అనేది మనకి అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కనబడుతున్నాయి. మీకు స్టార్ మార్కెట్ ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే కనుక మీరు జస్ట్ రూ. 10 ఇన్వెస్ట్‌మెంట్ పెడితే రూ. 50 వస్తుంది. రూ. 50 ఇన్వెస్ట్‌మెంట్ పెడితే 500 ప్రాఫిట్‌లో ఉంటారు. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెడితే 5,00,000 ప్రాఫిట్‌తో వస్తుంది. స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అనేవి ఇలా ఎక్కువ యాడ్స్ అనేది మనం చూస్తున్నాం డిజిటల్ మీడియాలో. సో, ఈ యాప్స్‌ని ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటారు? ఈ యాప్స్ని బిలీవ్ చేయటము, ఈ మెసేజెస్ని బిలీవ్ చేయటము మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే ఏ యాప్ క్రియేట్ చేసినా, ఏ మెసేజ్ ఇచ్చినా వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ నీళ్ళండి. వాళ్ళు ఓన్లీ మెసేజ్ ఇస్తారు. సపోజ్ మీకు కనుక లాస్ వస్తే లాస్ మీరు మొత్తం వాళ్ళు ఏం షేర్ చేయరు. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్లో షేర్ అడుగుతారు. ఎందుకంటే మేము చెప్పాం, మీకు టిప్ మేము చెప్పాం కాబట్టి మాకు ప్రాఫిట్ ఇవ్వాలి.
నాకు మెసేజ్ చాలా వచ్చేవాడి. నేను చాలా మందిని అడుగుతూ ఉండేవాడిని. హ్మ్. బాబు నువ్వు చెప్తున్నావు కరెక్టే. ఐ విల్ డెఫినెట్లీ ఫాలో వాట్ యూ సే అండ్ ఐ విల్ డెఫినెట్లీ బట్ వెన్ ఐ రన్ ఇంటూ సమ్ లాస్ యూ షుడ్ ఆల్సో బేర్. సపోజ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ 30% ప్రాఫిట్. అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఐ ఎర్న్డ్ 30% ఆర్ 20% అడుగుతూ ఉంటారు జనరల్‌గా. హుహు. మీరొచ్చే ప్రాఫిట్‌లో నాకు 20% ఇయ్యండి అవును. అడుగుతూ ఉంటారు. అలాగే నాకొచ్చే లాస్‌లో కూడా 20% నువ్వు బేర్ చేయంటే ఎవరు ముందరకు రారండి. హ్మ్. సిమిలర్‌గా రారండి. కాబట్టి ఈ మెసేజెస్ అనేవి ఏంటంటే వాళ్ళు కూడా దే డిపెండ్ అపాన్ సమ్ టెక్నికల్ మ్యాన్ ఆర్ సమ్ ఫండమెంటల్ మ్యాన్ ఫర్ దీస్ మెసేజెస్ ఆర్ దే సే దట్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కంపెనీస్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. కంపెనీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇవాళ వి ఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ ప్రోడక్ట్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ న్యూ అప్పుడు స్టాక్ అనేది అది జంప్ అవుతుంది. అది యెస్. అట్లా కొన్ని చెప్తూ ఉంటారు. అవి కూడా దే ఆర్ నాట్ కరెక్ట్ నమ్మడానికి లేదు. ఇన్ఫర్మేషన్ అండి. నోబడీ షుడ్ డిపెండ్ ఆన్ దీస్ ఇన్ఫర్మేషన్స్. యెస్. మెసేజెస్ ద్వారా లాస్ అయిన వాళ్ళే ఎక్కువ. ఈ యాప్స్ ద్వారా లాస్ అయిన వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆశ పెడతారు. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 2 lakhs టుడే యూ విల్ గెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 ది డే crores. 2 crores ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే 10 lakhs ప్రాఫిట్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ డైలీ వస్తూ ఉంటాయండి ఈ మెసేజెస్. నంబర్ ఆఫ్ మెసేజెస్. మేము తప్పులు కూడా చేసాం. కొంతమంది మేము ఇందులో ఎంటర్ అయిన వాళ్ళం కూడా తప్పులు చేసాం. చేసి తర్వాత తెలుసుకున్నాం. ఈ మెసేజెస్ వీటి వల్ల ఏం లాభం లేదు. వీ షుడ్ బేసికలీ డిపెండ్ అపాన్ ది ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ది ట్రెండ్స్ ఆఫ్ ది మార్కెట్ యెస్. యెస్. అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ని ఎప్పుడు చూస్ చేసుకోవాలంటాం. కొంతమంది కొన్ని స్టాక్స్ చెప్తూ ఉంటారు విచ్ ఆర్ నో వేర్ ఇన్ ద ఫ్రంట్. హ్మ్. ఏదో స్టాక్ దిస్ స్టాక్ ఈస్ గోయింగ్ టు రైజ్ 30% టుడే, దిస్ స్టాక్ ఈస్ గోయింగ్ టు రైజ్ 20% టుడే అని చెప్తూ ఉంటారు. అవన్నీ అన్బిలీవబుల్ అండి. హ్మ్. ఆల్వేస్ ఏ స్టార్టర్ ఆర్ కొద్దిగా అనుభవం సంపాదించుదామని ఎంటర్ అయ్యే వాళ్ళు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో పోతే దే విల్ నాట్ మేక్ మచ్ లాస్ ఈవెన్ ఇఫ్ ది లాస్ కమ్స్. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ బ్యాడ్ ట్రెండ్స్లో వస్తే మార్కెట్స్ పడిపోతూ ఉంటాయి బాబు. ఈ ట్రెండ్ ఇది చెప్పలేం. ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది స్టాక్ మార్కెట్. ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది స్టాక్ మార్కెట్. దేర్ఫోర్ దీస్ ఆర్ ది థింగ్స్ టు బి స్టడీడ్ రెగ్యులర్లీ అండ్ కంటిన్యూస్గా చదువుతూ చూస్తూ. మనకి ఇప్పుడు టీవీస్లో కూడా చాలా వస్తున్నాయి. చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో చేయటం అని కాదు. వాళ్ళు ఫాలో అయిన తర్వాత వీళ్ళు పర్సనల్గా కొద్దిగా రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా స్టాక్ చెప్పారనుకోండి, ఆ స్టాక్ గురించి పర్సనల్గా రీసెర్చ్ లాస్ట్ 5 years హౌ ఇట్ ఈస్ యాక్టింగ్, హౌ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆర్ నెక్స్ట్ 5 years గురించి కొంత వాళ్ళు రాస్తారు. ట్రెండ్స్ కూడా రాస్తారు. కంపెనీస్ యొక్క నెక్స్ట్ 2 years ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి అవి చదివి ఇవన్నీ కరెక్ట్గా చెప్తున్నాడు. లాస్ట్ 5 years కరెక్ట్గా వచ్చినాయా, ఎట్లా వచ్చినాయి, ఏంటి, హౌ దీస్ కంపెనీస్ ఆర్ పర్ఫార్మింగ్ అనేది ఒకటి పర్ఫెక్ట్గా చూస్తే కానీ స్టాక్ మార్కెట్లో వీ కెనాట్ మేక్ మనీ. యెస్. అంటే సార్ ఇంత పెద్దవాళ్ళు మేము కూడా తప్పులు చేసామని చెప్పారు కాబట్టి, మీ లైఫ్‌లో జరిగిన ఒక ఎక్స్‌పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. 2, 3 స్టాక్స్ అండి. హ్మ్. ఒకసారి కాదు 2, 3 సార్లు చేసాం ఈ తప్పు. 2, 3 స్టాక్స్ ఇట్లాగే మెసేజెస్ వస్తే కొన్నాం. హ్మ్. కొన్న తర్వాత అవి బాగానే గ్రో అయినాయి. హ్మ్. సే 30%, 35% గ్రో అయినాయి. అది ఏం చేస్తారంటే అండి వాళ్ళు సమ్ ఆఫ్ ది పీపుల్ మేక్ సమ్ ఇంటర్నల్ ట్రేడింగ్ ఫర్ దిస్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 15 లేకపోతే 20 మంది కలిసి ఒక స్టాక్ని ప్రమోట్ చేస్తూ దాంట్లో డబ్బు సంపాదిద్దామని హ్మ్. ప్రమోట్ చేస్తూ ఈ స్టాక్ వస్తుందని మీకు ఇమ్మీడియట్గా లాస్ రాదు. అవును. ఫస్ట్ ఒక మంత్లో యూ విల్ ఇంక్రీజ్ ఇట్ బై 10%. హ్మ్. బాగానే ఉందనుకుంటాం. కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తాం మళ్ళీ. అది మళ్ళీ 20-30% ఇంక్రీజ్, హ్మ్. 30-40 ఇంక్రీజ్ అవుతుంది, 40-50% ఇంక్రీజ్ అవుతుంది. ఈ లోపల సేల్ చేసుకున్న వాళ్ళు ఎవరో కొద్దిగా మనీ చేసుకుంటారండి. ఇంకా 50-70 అవుతుందని అట్టా పెట్టారనుకోండి, ఒకరోజు పూర్తిగా ట్రేడింగ్ దాంట్లో ఆగిపోతుంది. ఇట్లా నాకు 2 స్టాక్స్లో జరిగినాయి. అయ్యో! ఇక అంతే అది. అది అంటే ఇంతవరకు మీరు ఎంత పెట్టారు? ఎంత లాస్ అయ్యారు? నేను ఆల్మోస్ట్ ఒక 40,000 పెట్టాను. పెద్దగా పెట్టలేదు. వీఆర్ ఆల్ రిటైర్డ్ పీపుల్. నేను 40,000 పెట్టాను. ఎంటైర్ 40,000 ఈస్ గాన్. అయ్! ఎందుకంటే దేర్ ఇస్ నో ట్రేడింగ్ ఇన్ దట్ అకౌంట్. నో మోర్ ట్రేడింగ్ ఈస్ బీయింగ్ డన్. హ్మ్. అక్కడికి ఎండ్ అయిపోయింది. అట్లా ఎండ్ అయిపోతాయి కొన్ని. అట్లా ఈ మెసేజెస్ వచ్చేవి అన్‌బిలీవబుల్ కూడా. మీకు ఇమ్మీడియేట్‌గా దాని ఎఫెక్ట్ కనపడదండి. హ్మ్. ఫస్ట్ ఒక 1 మంత్ యూ విల్ బీయింగ్ ఆ మనిషి ఆశకి హద్దు ఉండదండి. ఇప్పుడు ఒక 1,00,000 పెట్టాడనుకోండి, ఆ 1,00,000 హాస్ బికమ్ 1,50,000 సడెన్‌గా అనుకోండి. ఇది 2,00,000 అవుతుంది అనుకుంటాడు. ఎందుకంటే ఆ గ్రోయింగ్ ట్రెండ్. ఇందులో కొంతమంది ఏమంటారంటే 20% రాగానే నాకు ఇది చాలా నమ్ముకున్న వాళ్ళు ఓకే బయటపడిపోతారు. అట్లా కాకుండా ఈ ఆశతోటి ఇంకా అట్లా అదే హోల్డ్ చేసి ఇంకా ఇన్వెస్ట్ చేస్తే ఉంటారు చూడండి. ఇట్లాంటి వారు చాలామంది ఉంటారండి. ఆబ్ ఒక 10%, 15% ప్రాఫిట్ వస్తే ఎవరు బయటికి రారు. లేదు వాడు మెసేజెస్ ఇస్తూనే ఉంటాడు. దిస్ హాస్ గ్రోన్ బై 15% ఇన్ ద లాస్ట్ 3 days.
నెక్స్ట్ వీక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రైజ్ బై అనదర్ 20%. ఆశ ఉంటుంది మనకి. ఆ నెక్స్ట్ వీక్ కూడా రైజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ కూడా రైజ్ అవుతుంది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దేర్ విల్ బి సడన్లీ ట్రేడింగ్ విల్ బి స్టాప్డ్ ఇన్ దట్ కంపెనీ. నో మోర్ ట్రేడింగ్. అది అట్లాగే జంక్ స్టాక్ కింద పడి ఉంటుంది మీ దగ్గర. యూ కెనాట్ ఈవెన్ సెల్. మీరు కొన్న రేటుకి సేల్ పెట్టినా ఎవరు కొనరు. ఎందుకంటే నో మోర్ ట్రేడింగ్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ దట్. కాబట్టి అట్లా అంటే మీరు ఈ స్టాక్ మార్కెట్‌లో మనకి తెలియాలి ఫండమెంటల్ అని కానీ, టెక్నికల్ వైస్ తెలియాలి అని అన్నారు. అంటే ఎలాంటి టెక్నిక్, ఎలాంటి ఫండమెంటల్స్ తెలియాలంటారు? మీరు ఈ కంపెనీస్ అన్నీ కూడా మ్యాండేటరీగా దే ఆర్ సపోజ్ టు గివ్ దేర్ రిజల్ట్స్ బై విదిన్ 3 మంత్స్. ఎవ్రీ 3 మంత్స్‌కి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. హ్మ్. ఆ రిజల్ట్స్ పర్ఫెక్ట్‌గా చూడాలండి. ఇంకోటి చెప్పా మీకు, హ్మ్. డోంట్ డిపెండ్ అపాన్ దీస్ జంక్ స్టాక్స్. జంక్ స్టాక్స్ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. మీకు ఏ రకంగా అయినా రిజల్ట్స్ రావచ్చు. కాకపోతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ బై అండ్ లార్జ్ దేర్ రిజల్ట్స్ ఆర్ గుడ్. దేర్ రిజల్ట్స్ ఆర్ కరెక్ట్. హ్మ్. దేర్ రిజల్ట్స్ ఆర్ కరెక్ట్, నాట్ గుడ్, దే ఆర్ కరెక్ట్. ఎందుకంటే దే దే ఓన్లీ పబ్లిష్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. దేర్ ఫోర్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ టు గో ఫర్ ది ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఓన్లీ. ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవి అంటే మీరు డైలీ చూస్తుంటే తెలుస్తాయండి. మీరు ఒక 4 చెప్పండి సార్. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, హ్మ్. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్, మారుతి, ఇవన్నీ ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఇవి మీరు ఎప్పుడు కూడా వాళ్ళ రిజల్ట్స్ కానీ, వాళ్ళ యొక్క ఫండమెంటల్స్ కానీ బాగా ఎఫెక్ట్ కావు. కాకపోతే అందుచేత బ్యాడ్ ట్రెండ్‌లో ఆర్ బ్యాడ్ డేస్‌లో ఇఫ్ ది స్టాక్ మార్కెట్ ఫాల్స్ డౌన్, దే మే ఫాల్ డౌన్. It's not that they always grow. They may fall down, but there is a guarantee that these stocks will recover at a future date. So your money is not at stake. Your money is always, basic money is definitely is going to be safe, because these stocks will definitely get to their points at one day or the other. Okay, by virtue of market trends or what is happening in the world, they may fall down. But for example, if you take HDFC banking, as my friend was trying to tell, that has fallen down to even 1,000 rupees some 8 months back. Today it is 1,600 rupees. So at the time of its falling to 1,000 rupees, people talked something about that bank. Arey, this is going to still fall. HDFC bank is not performing. HDFC bank is, there's a various comments have come. But results are also not that good compared to the past. So therefore, that stock has fallen. But subsequently, the company has started performing well and it has recovered. Similarly, Reliance, if you take, it has gone down to 1,800 rupees. So 1,900 rupees. 1,800 rupees somewhere in the 8 months, 9 months back. Today, it has touched even 2,800 rupees, 2,780, 2,800 rupees. Because the basics of the company are good, the company's, promoters are good, the company's directors are good. Therefore, there is a guarantee that this company is going to perform in the future. ఫైనల్ 1 క్వెషన్ సార్. చాలా మందికి పెద్ద డౌట్ ఏంటంటే, అంటే కొత్తగా ఈ స్టాక్ మార్కెట్‌లో కానివ్వచ్చు, ఈ షేర్స్ చేసే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒక 40,000 అనేది మన ఇన్వెస్ట్‌మెంట్ పెడితే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ బావుండి, అంతా బావుండి షేర్స్ బా ఎళ్తున్నాయంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లేదు అంటే పోతుంది. కానీ మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఈ 40,000 పెడుతున్నామో అది మనకి మళ్ళీ బ్యాక్ వస్తుందా? అది కూడా పోతుందా అని? అది బ్యాక్ వస్తుందని గ్యారంటీ ఏం లేదండి. అంటే ప్రాఫిట్ రాకపోయినా మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ అయితే మాత్రం రావాలని ఏం లేదు. అది దాన్నే మనం ఏమంటారంటే మన ఈ క్యాపిటల్ పరిభాషలో క్యాపిటల్ లాసెస్ అంటాం. అందుకొరకే బేసిక్‌గా ఎనీ అనలిస్ట్ చెప్పేది ఎప్పుడు ఏం చెప్తాడంటే, సీ దట్ యువర్ క్యాపిటల్ ఈస్ నాట్ నెగెటివ్. యువర్ క్యాపిటల్ ఈస్ నాట్ రెడ్యూస్డ్. ఎన్ష్యూర్ దట్ యువర్ క్యాపిటల్ ఈస్ ప్రొటెక్టెడ్. అంటే వేరియస్ మెషర్స్ లైక్ ఇప్పుడు కంపెనీ పడుతుంది అంటే ఇమీడియట్‌గా మధ్యలోనో ఎక్కడో అమ్మేసేసి వి విల్ ప్రొటెక్ట్ అవర్ క్యాపిటల్. ఆ క్యాపిటల్ కూడా ప్రొటెక్ట్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. చాలా మందికి పోవచ్చు కూడా. మనం పెట్టేటప్పుడే అది మనది కాదు అనుకుని పెట్టాలి. క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతుంది అని 100% గ్యారంటీ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఒక 4 స్టాక్ మార్కెట్స్ ఎందులో పెడితే బాగుంటుంది. వాటిలో కూడా అంతేనా? జనరల్ ట్రెండ్ ఏంటంటే, ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్‌లో జనరల్‌గా మనీ పోదు, క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతుంది అని ఒక ఇది ఉంది. కానీ పోకూడదు అని ఏం లేదండి. ఇప్పుడు 1,600లో కొన్నాను అనుకోండి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్. సపోజ్ ఇట్ హెస్ కమ్ టు 1,200 రూపీస్. సో ఐ విల్ లూజ్ మై క్యాపిటల్ బికాస్ 400 రూపీస్ క్యాపిటల్ హెస్ గాన్ పర్ షేర్. సో అది ఎట్లా ఉంటుంది. కాకపోతే ఇఫ్ యూ హోల్డ్ దట్ స్టాక్ ఫర్ సమ్ మోర్ టైమ్, ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి ఒకటి. నెంబర్ 1. 40,000 రూపీస్ ఎట్లా తెచ్చాడు, వీడు ఓన్ మనీయా ఆర్ టేకెన్ లోనా, ఈ క్యాపిటల్ రైజ్ ఎట్లా చేశాడు. సొంత మనీ అనుకోండి, ఈవెన్ యూ కెన్ అఫోర్డ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లాస్ట్.
So he can hold it. He can Hmm. hold it for a longer period so that this will come back. This will definitely ఈ frontline stocks అందుకొరకు ఎందుకు కొనమంటారంటే one day or the other they are going to come back. Hmm. they will definitely మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ చూడండి లాస్ట్ 4 months క్రితం ఇట్ వాస్ వెరీ నెగిటివ్. నా అవును. లాస్ట్ 4 months లో ది మార్కెట్స్ one month బ్యాక్ ఆర్ ఈవెన్ 20 days బ్యాక్ ఇట్ హ్యాస్ టచ్ ఆల్ టైమ్ హై ఆల్సో ఇండియన్ మార్కెట్. And Indian market is said to be very resilient compared to many other markets. Even US market is in the downward trend. టోటల్గా డౌన్లోడ్ ట్రెండ్లో ఉంది యూఎస్. మనకి క్వీన్ ఆఫ్ ది మార్కెట్స్, మదర్ ఆఫ్ మార్కెట్స్ ఏంటంటే యూఎస్ మార్కెట్. ఓకే. సో యూఎస్ మార్కెట్ ట్రెండ్ కూడా ఫాలో కాకుండా ఇండియన్ మార్కెట్ ఈస్ బిహేవింగ్ ఆల్ టుగెదర్ ఇండిపెండెంట్లీ. Hmm. సో ఇట్ ఈస్ నాట్ ఫాలింగ్ ఈవెన్ టుడే. ది ఫాల్ ఈస్ నాట్ మచ్ కంపేర్డ్ టు మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ద Yes. వరల్డ్. Yes. Particularly if you take FTSE of Germany or other things, they are all falling. They are Hmm. all giving negative returns. Even US market is giving negative returns. Whereas Indian market definitely it is giving a positive return, and it has touched all-time high 20 days, 1 month back. Hmm. So that indicates that Indian markets are resilient and Indian economy is growing. Indian trends are very good. These are all the market analysts there that are saying. నాకు మార్కెట్ గురించి బాగా తెలియదు అనుకోండి, బట్ definitely కొద్దిగా ఇన్సైట్ వీ హ్యావ్ మేడ్ ఇన్ టు దట్. బట్ వాట్ వీ నో అబౌట్ ది మార్కెట్ ఈస్ నాట్ ఈవెన్ 0.001%. So there are, it's a very big subject. Thank you, sir. Thank you Yes. so much. Thank you very much.